సో సార్ ఈ మనకి నంబరింగ్ చేంజెస్‌లో కానీ, లేదంటే నేమ్ చేంజెస్‌లో కానీ మనం చిన్న చిన్న చేంజెస్ అనేది మనం చేసుకున్న తర్వాత, మన లైఫ్‌లో ఆ సక్సెస్ అనేది మనం పొందగలమా ఖచ్చితంగా? తప్పకుండా పొందగలుగుతాం. ఎలా అంటే చాలా మందికి తెలియాల్సిందేంటంటే మొత్తం యూనివర్స్ ఏదైతే ఉంటుందో దిస్ మూవ్ ఆన్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అయితే ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్. అయితే ఏదైనా కానియండి, లెట్ ఇట్ బి ఎ గుడ్ వైబ్రేషన్, బ్యాడ్ వైబ్రేషన్స్ అది మన నంబర్సే గానీ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైతే నేమ్ నంబర్సే కానీ ఇవి చేంజ్ చేసి ఒక క్యాల్కులేటెడ్గా మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ నంబర్ వస్తుందో తెలుసుకొని చేస్తే మీకు తప్పకుండా రిజల్ట్స్ వస్తుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే చాలామంది ఇప్పుడు మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు, టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆ న్యూమరాలజీని వాళ్ళు మొబైల్ నంబర్స్కి కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మీకు న్యూమరాలజీ అనేది అన్నిటికీ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు అదే న్యూమరాలజీ ఇంకా కొంచెం మీకు బెటర్ లక్ రావాలని మొబైల్స్కి కూడా వాడుతున్నారు కాబట్టి దానికి తప్పేం లేదు, వాడవచ్చు మనం మొబైల్ న్యూమరాలజీ. సో సార్ ఈ మధ్య మనము చూసుకున్నట్లయితే చాలా మంది సెలబ్రిటీస్ 11:11 లేదంటే 12:12 ఈ టైమ్ అంటే 11:11 PM లేదంటే 12:12 PM ఈ టైంకి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదంటే బేబీ డెలివరీ అవ్వడం కానీ, ఈ టైంని చూస్ చేసుకొని మరి వాళ్ళు దే ఆర్ సెలెక్టింగ్ దోస్ టైమ్స్ కదా సార్. సో ఇది కూడా మనకి న్యూమరాలజీ కిందకే వస్తుందంటారా? అంటే అది న్యూమరాలజీ కింద వస్తుందని కాదు. ఇప్పుడు చాలా మంది ఏంది అంటే ఇప్పుడు నాలెడ్జ్ కంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే గుర్తుండిపోవాలి, యూనిక్ ఉండాలి. అంటే ఇప్పుడు 11:11 అనేటప్పటికి అక్కడ 4 1s వస్తుంది, 12:12 అంటే కొంతమంది ఏంటంటే ఇట్ విల్ బి అ మెమరబుల్ మూమెంట్ కనబడేటట్టు. లేదా కొంతమంది ఇప్పుడు కొన్ని నంబర్స్ తీసుకుంటాం మనం ఏంజిల్ నంబర్స్ అని అలా యూజ్ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళకి ఎవరైనా అడ్వైస్ చేసి ఉండొచ్చు, సజెస్ట్ చేసి ఉండొచ్చు, అలా యూజ్ చేయడం వాళ్ళు జరుగుతుంది. సో సార్ మనము చూసుకున్నట్లయితే 90% ఆఫ్ పీపుల్ మనం ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ నమ్మే వాళ్ళు ఉంటారు. సో నమ్మని వాళ్ళు కూడా దే ఆర్ గెట్టింగ్ ద సక్సెస్. అంటే అలా ఎలా కుదురుతుంది సార్? అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం రూట్స్ నుంచి పోవాలి అంటే ఇప్పుడు కొంతమంది రిబర్త్ని ఫాలో అవుతారో ఫాలో కారో అది తెలియదు. అయితే నేనేమంటున్నా అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను సోకాల్ నా పేరు అనిల్ రాజ్, నేను ఒక సికింద్రాబాద్ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్లో పర్టికులర్ పేరెంట్స్కే పుట్టాను అని నా జర్నీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాని బిఫోర్ ఎవరైనా చెప్పగలుగుతారా నేను అదే డేట్ ఆఫ్ బర్త్కి ఎందుకు పుట్టాను? లేదు లేదు. అయితే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకంటూ ఒక ఏంటంటే ఇన్ఫర్మేషన్ అన్న లేకపోతే కొంచెం అది ఏంటంటే ముందుకు పోవడానికి క్లారిటీ కావాలన్నప్పుడు మీరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటామో డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డేట్ ఇంపాక్ట్ అనేది ఆ పర్టికులర్ పర్సన్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కొన్ని ప్రొఫెషన్స్కి బెస్ట్ సూటబుల్ ఉంటారు. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు గమనిస్తే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా మంది ఉంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 9 దాకా ఉంటారు. ఓకేనా, ఈ డేట్ ఆఫ్ బర్త్ తప్పించి ఇంకెవరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టరు. అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్కి ఏంటంటే ఇప్పుడు మీరు జస్ట్ గమనిస్తే ఇప్పుడు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 ఉందో 1ఏ కానివ్వండి, లేదా 10లో పుట్టినా, లేదా 19లో పుట్టినా, లేదా 28 ఈ సిరీస్ 1లో పుట్టారనుకోండి, లేదా మొత్తం కలిపితే 1 వచ్చినప్పుడు వాళ్ళు దే కమ్ అండర్ ద సన్ అన్నమాట. సన్ అంటే సూర్యుని అంశం అనేది ఉంటుంది. అంటే సూర్యునికి ఇప్పుడు పాప పుట్టింది అనుకో, సూర్యునికి ఒక కూతురులాగా, ఒక బాబు పుడితే సూర్యునికి కొడుకులా, అంటే దే హ్యావ్ దట్ నేచర్ అన్నమాట. అందుకే మీరు గమనించండి, జస్ట్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1లో పుట్టారనుకోండి దే ఆర్ బార్న్ లీడర్స్ అన్నమాట. అంత ఈజీగా ఒకరి కింద జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, యూనిక్. అంటే మీరు ఇప్పుడు జస్ట్ గూగుల్లోపై సెర్చ్ చేసిన ఇప్పుడు ముఖేష్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, ధీరుభాయ్ అంబానీ తీసుకోండి, ఎన్టీ రామారావు సార్ తీసుకోండి. ఇప్పుడు ఎన్టీ రామారావు సార్కి ఎంతో మంది పిల్లలు, బాలకృష్ణ సార్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మళ్ళీ 1 ఉంటుంది. లేదా పెద్ద సెలబ్రిటీస్ డేట్ ఆఫ్ బర్త్లో, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుడితేనే వీళ్ళు సక్సెస్ అవుతారని కాదు, ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సక్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని నేను చెప్తాను. అంటే మీరు అడిగినట్లు న్యూమరాలజీ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు, లేదా ఆస్ట్రాలజీ ఫాలో అవుతున్న సక్సెస్, ఫాలో కాని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నట్టు ఎస్ అవుతారు. కానీ ఏంటి అంటే దిస్ హ్యాస్ అ ఛాన్స్ టు గివ్ యూ మోర్ సపోర్ట్. ఇప్పుడు కొంతమంది కాన్ఫిడెన్స్ ఉంది, కొంతమంది ఇవన్నీ నమ్మరు అనుకోండి, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏంటి అంటే దిస్ కెన్ గివ్ యూ ఎక్స్ట్రా సపోర్ట్. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 6,
ఆయన ఆర్టిస్టిక్ ఫీల్డ్లో పోతే సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఆయన క్రికెట్ ఎంచుకున్నాడు స్పోర్ట్స్ కాబట్టి. మీరు కళ్ళు మూసుకొని జస్ట్ ఇమాజిన్ చేయండి, సచిన్ టెండూల్కర్ ఒక సివిల్ ఇంజనీర్ లేదా ఒక కంప్యూటర్ ఇంజనీర్ అంటే మీరు ఊహించుకోగలుగుతారా? లేదు సార్, ఊహించలేము. ఎందుకంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే ఆయన 6 లో పుట్టింది కాబట్టి ఆయనకి వీనస్ సపోర్ట్ చేస్తుంది. వీనస్ అన్నప్పుడు ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్ బై మిస్టేక్ డాక్టర్ అయినా కూడా ఈ విల్ నాట్ బి అ ప్రొఫెషనల్ డాక్టర్, ఈ విల్ బి అ కేరింగ్ డాక్టర్. పోయి ఆపరేషన్ చేసినా కూడా బాగున్నారా, ఏమైంది అంటే అలాంటి నంబర్ ఇంపాక్ట్ అనేది 6 ఇస్తుంది. కానీ ఇప్పుడు అదే డాక్టర్ 1 లో పుట్టారనుకోండి, ఈ విల్ బి అ స్ట్రాంగ్ లీడర్ టైప్ డాక్టర్ అన్నమాట. అంటే ఇంత డిఫరెన్స్ మనము ఇన్ డీటెయిల్ గా నంబర్స్ గురించి తెలుసుకొని పోతుంటే మీ ఒక్కొక్క నంబర్ ఇంపాక్ట్ మన మీద ఏమేమి ఇస్తుందని మీకు ముందు ముందు తెలుస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ సార్.